అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖలో ఈదురుగాళ్లకు చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోతున్నాయి. గాలుల తీవ్రత తగ్గడంతో పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. రోడ్డుపై పడిపోయిన చెట్లు హోర్డింగ్స్ కు తొలగిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 150కి పైగా చెట్లు 100 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు అధికారులు. ట్రాన్స్ఫార్మర్లపై చెట్లు విరిగిపడడంతో వాటిని కూడా క్లియర్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. తీవ్ర వాయుగుండం విశాఖ నగరంపై విరుచుకుపడిన తర్వాత అనేక చోట్ల భారీ వృక్షాలు నేల కొరిగిపోయాయి. ఈపీడీసీలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎక్కడికక్కడ పోల్స్ కూలిపోవడం, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మీద చెట్లు పడిపోయిన క్రమంలో వాటన్నిటిని తొలగించడంతో పాటు సహాయ చర్యలను నిన్నటి నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం చెట్లు తొలగించడంతో పాటు విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా జరుగుతున్నాయి. దొండపత్తి ఏరియాలో ఉన్న ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి చెట్టు పడిపోవడంతో దాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని ఈపీడీసీఎల్ అధికారులు చేస్తున్నారు. ఇక మొత్తం విశాఖ నగరంలో 150కి పైగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ పోల్స్కి సంబంధించి 60 నుంచి 100 మధ్య విద్యుత్ పోల్స్ కూడా దెబ్బతిన్నట్టు ఈపీడీసీఎల్ వర్గాలు చెప్తున్నాయి. ఇక భారీ చెట్లు కొమ్మలు విరిగిపడిన క్రమంలో పోల్స్ అన్నింటినీ కూడా పునరుద్ధరించి విద్యుత్ సరఫరాకు ఏ విధమైన అంతరాయం కానీ లేకపోతే అసౌకర్యం కానీ కలగకుండా నిన్నటి నుంచి ఈపీడీసీఎల్ సిబ్బంది పనిచేస్తున్నారు. జీవీఎంసీ కూడా ప్రస్తుతం చెట్లను తొలగించే ప్రయత్నాన్ని వేగవంతం చేసింది. 80 కేంద్రాల్లో అంటే దాదాపు 80 స్పాట్స్లో ఈ చెట్లన్నీ కూడా పడిపోయినట్టుగా అధికారులు నిర్ధారించారు. వాటన్నింటినీ కూడా తొలగించడంతో పాటుగా సహాయ చర్యలు ప్రజలకు సంబంధించినంత వరకు ఎటువంటి అసౌకర్యం, ట్రాఫిక్ అంతరాయం కానీ విద్యుత్ సౌకర్యాలకు పునరుద్ధరణకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం అన్నింటినీ కూడా చెట్లన్నింటినీ కూడా తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. చెట్లతో పాటుగా అనేక చోట్ల విద్యుత్ వైర్లు కానీ ఇట్లా డ్యామేజ్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర ఈపీడీసీఎల్ అధికారులు ఉన్నారు. ఓవరాల్గా పునరుద్ధరణ చర్యలు ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? మావి కంప్లీట్ అయిపోయినాయి సార్. నా సెక్షన్ వరకు అన్నీ చేస్తాము. నిన్న ఒక 3 ట్రాన్స్ఫర్స్ మీద నాకు ఇలాగా హెవీ పడిపోయినవి, ప్లాంట్స్ పడిపోయినాయి కదా, ఇదే లాస్ట్. 3 డీటీఆర్లు తీస్తాం కాబట్టి ఎవరికి ఇంటరప్షన్ అనేది లేదు. అంటే నిన్నటి నుంచి దాదాపుగా 24 గంటల పైన మీరు వర్క్అవుట్ చేశారు. ఎంత ఇబ్బంది అయింది ఈ చెట్లను తొలగించడానికి? మాకు ఒక్కొక్క దానికి ఒక ½ అన్ అవర్ పట్టింది. ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఇప్పుడు మేము ½ అన్ అవర్లో చేస్తాము. సప్లై ఇంటరప్షన్ అయితే లేదు. ఏమి మొత్తం మాక్సిమం ఈ సెక్షన్ పరిధిలో వరకు అన్నీ అయిపోయినాయి. విశాఖ నగరంలో భూగర్భ కేబులింగ్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మెయిన్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయో స్ట్రీట్ లైట్స్ దగ్గర అలాగే ట్రాన్స్ఫార్మర్ల పైన కూడా చెట్లు విరిగిపడ్డాయి. చెట్లు కొమ్మల కారణంగా దెబ్బతిన్న మార్గాలన్నింటినీ కూడా ఇప్పుడు పునరుద్ధరించుకుంటూ ఒకవైపు చెట్లను తొలగించుకుంటూ మరోవైపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ విశాఖ నగరంలో అనేక చోట్ల చెట్లు రోడ్లపైనే కనిపిస్తున్నాయి. నిన్న అంతా కూడా కొమ్మలు కానీ చెట్లు కూలిపోయిన చోట తాత్కాలికంగా వాటిని పక్కకు తీసి ట్రాఫిక్ను పునరుద్ధరించినప్పటికీ కూడా వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తొలగించడానికి ఈరోజు సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. నేషనల్ హైవే కావచ్చు లేకపోతే అంతర్గత రోడ్లపైన కూడా ఎక్కడ చూసినా ఇంకా కూలిపోయిన చెట్లు కానీ విరిగిపోయిన కొమ్మలు కానీ కనిపిస్తున్నాయి. వీటన్నిటిని పూర్తి స్థాయిలో తొలగించడానికి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు సమయం పడుతుందని జీవీఎంసీ అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా ఈపీడీసీఎల్తో పాటుగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు ఈ నష్టం అయితే కనిపించింది. నిన్న చెట్లు కూలిపోయిన ప్రాంతంలో వాహనాలు దెబ్బతిన్నాయి. 2 వీలర్లు కావచ్చు, 4 వీలర్స్ అన్ని కూడా చెట్ల కింద చిక్కుకుపోయి అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా ఈ చెట్లు కూలిపోయిన కారణంగా జరిగిన నష్టం కావచ్చు లేకపోతే వాటిలన్నింటినీ తిరిగి తొలగించే ప్రయత్నాన్ని అయితే జీవీఎంసీ ఇప్పటికే ప్రారంభించింది. ఈరోజు సాయంత్రానికి ఇవన్నీ కూడా పనులు పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీదత్తో రవిచంద్రన్ టీవీ.